హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు మనం చాలా రోజుల తర్వాత ఈ గ్రౌండ్కి వచ్చామన్నమాట. అంటే రోజు మన వీడియోస్ వస్తున్నాయి, కాకపోతే చాలా రోజుల తర్వాత నేను ఈ గ్రౌండ్కి వచ్చి వీడియోస్ చేస్తున్నాను అనమాట. కాకపోతే మీరు నా వీడియోస్లో ఈ గ్రౌండ్ని చూస్తూనే ఉన్నారు, ఎందుకంటే మన వీడియోస్ ముందు నుంచి షెడ్యూల్ అయిపోతాయి అనమాట. షెడ్యూల్ మొత్తం నేను ప్రిపేర్ అయ్యే వస్తాను అనమాట. నేను 365 డేస్ వ్లాగ్స్ అన్నాను, 365 డేస్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. నేను బిజీ లేకపోయి నేను ముందే, అంటే నాకు ముందు చూపు ఎక్కువ అనమాట. నేను ముందే ఎక్కువ చూస్తాను. అంటే నేను ఇప్పుడు ఈరోజు గురించి చూడను అనమాట. ఈరోజు గురించి కూడా చూస్తాను, కాకపోతే నేను రేపు ఎల్లుండి గురించి ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. ఈరోజు గురించి కొద్ది తక్కువ ఆలోచిస్తాను, ఎందుకంటే ఈరోజు వస్తుంది. ఇప్పుడు మనం కళ్ళు మూసి తెరగానే ఈరోజు అయిపోద్ది అనమాట. రేపు ఎల్లుండి ఏడ్ చేయాలి అనేది ఎక్కువ ఆలోచిస్తాను అనమాట నేను. అందుకని నేను షెడ్యూల్ చేస్తాను అనమాట. ముందు నుంచి షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ చేస్తే నా వీడియోస్ అలాగా 12 PM అలాగ వచ్చేస్తుంది అనమాట. అది ఆ 12 PM అలాగా వచ్చేస్తుంది వ్లాగ్ నాది. అది మ్యాటర్. కాకపోతే ఇన్ని రోజులు నేను బిజీగా ఉన్నాను, వ్లాగ్స్ చేయలేకపోయాను అనమాట. అది మ్యాటర్. చాలు ఈరోజు వచ్చాం, కంటిన్యూ అవ్వండి. షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. అది అంటే మార్చి నెల అయిపోయింది అనమాట. మార్చి నెల అయ్యి 10 రోజులు అయిపోయింది అనమాట. అంటే మనం మార్చి నెలలో ఏమేమి చూసామంటే వరల్డ్ కప్ గెలిచింది ఇండియా, T20 వరల్డ్ కప్ గెలిచిందా, దాని తర్వాత యుద్ధం జరిగింది, దాని తర్వాత ట్రంప్ కొద్దిగా స్క్రూ లూజ్ అయిపోయింది, దాని తర్వాత రష్యా వచ్చింది, దాని తర్వాత ఏటేటో అయ్యింది అనమాట. మనకు కొద్ది దరిద్రం కూడా తేలింది. ఎలాగంటే నా స్కూటీకి ఇది సొట్ట పడింది అనమాట ముందున, ఇంకా పంచర్ కూడా అయిపోయింది అనమాట. అది మ్యాటర్. ఇంకా మనకి ఎన్నో జరిగేలేండి, అవన్నీ చెప్పుకుంటే ఇంకా అంతే. మార్చి నెల మీకు లక్ వచ్చిందంటారా? నాకైతే అసలు లక్ అనేదే లేదు మార్చి నెలలో. అసలు మార్చి నెల ఎందుకు వస్తుందో నాకు ఇదన్నమాట. ఒక డ్రామాకి వెళ్ళిపోయాను అనమాట మార్చి నెలలో. అంటే ఎందుకు ఈ మార్చి నెల నేను కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట మార్చి నెలలో. ఏంటంటో జరిగాయి అనమాట. మన స్కూటీకి సొట్ట పడింది, ఆ సొట్ట పడడంతో ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట. అది మార్చి నెలలో జరిగింది అనమాట. ఈ ఏప్రిల్ నెలలో అవన్నీ కవరప్ చేయాలి, మనం కొద్దిగా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, కొద్దిగా యాక్టివ్గా ఉండాలి, అంతే, ఇంకేంటి. అది మ్యాటర్. చాలు మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్ స్టార్ట్ అయిపోయింది, 10 రోజులు అయిపోయింది అనుకోండి. ఇంకా చేద్దాం, ఏదో కొత్తది ట్రై చేద్దాం. అది మ్యాటర్. అయితే గ్రౌండ్ చూస్తున్నారా, ఈరోజు ఎక్కువ గాలి అవుతుంది అనమాట. ఎండ అయితే ఎంత ఉందో, ఎండ కనబడుతుందా? నాకు కనబడట్లే. ఎండ అయితే ఎంత అవుతుందో గాలి కూడా అలాగే అవుతుంది అనమాట ఈ గ్రౌండ్లో. ఎందుకంటే చుట్టుపక్కల కొండలే అనమాట. మా ఇది ఉంది కదా ఊరు, సిటీ అంటే టౌను, రాయగడ మొత్తం కొండలే అనమాట. మొత్తం అంటే చుట్టూ కొండలు అనమాట. అది అందుకే గాలి కొద్దిగా ఎక్కువ అవుతుంది అనమాట. చుట్టూ కొండలు, చుట్టూ చెట్లు, అన్నీ ఎక్కడ చూసినా చెట్లే. అది ఈ సామాన్లు చూస్తున్నారా, మనకు పని పడింది అనమాట. ఇప్పుడే జస్ట్ ఆ పని చేసి వస్తున్నాం అనమాట. దీని తర్వాత ఇంకా సాయంత్రమే మళ్ళీ పని ఉంది, ఆ పనికి వెళ్ళి అది కూడా కంప్లీట్ చేద్దాం. అంటే పనిలో చాలా బిజీ అనమాట మనం. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, వర్క్ ఫస్ట్. ఎందుకంటే మనకి దాంట్లోనే ఇన్కమ్ అవుతుంది, అందుకే వర్క్ ఫస్ట్. దాని తర్వాత ఇందులో ఒకవేళ మనకి ఇన్కమ్ అయితే అప్పుడు దీని గురించి చూసుకోవచ్చు, దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఆ వర్క్లోనే వీడియోస్ గట్టి తీసుకొని, ఎందుకంటే దీంట్లో కూడా మనకి ఇన్కమ్ వస్తుంది కదా, అప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనివల్ల కూడా మనకి ఇన్కమ్ వస్తుంది, దానివల్ల కూడా ఇన్కమ్ వస్తుంది. ఏ పని చేయడానికి కూడా సిగ్గుపడకూడదు. నాకు తెలిసి అంటే కొంతమంది చిన్న పనులు చేసి సిగ్గుపడతారు అనమాట. అంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనమాట. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే టాటా స్కై, అంటే చిన్న పనులు, మీ ఊర్లో చిన్న పనులు ఉంటాయి కదా, అప్పుడు ఏంటి జనాలు ఏమనుకుంటారు, పెద్ద కంపెనీల్లో పని చేయాలి అనుకుంటారు. మనం ఫస్ట్ ఏం చేస్తాం, చిన్న అంటే ఏదో ఒక బట్టల షాపులోనో ఈ దాంట్లో పని చేస్తాం. ఇది చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడతారనమాట. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు బాబు అంటే, నేను పలానా టాటా స్కైల్ పని చేస్తున్నాను అని చెప్పడానికి నేను ఎప్పుడు సిగ్గుపడలే. ఎందుకంటే మనం ఏం దొంగతనం చేయట్లే, మనం పని చేస్తున్నాం, మన డబ్బులు మనకు వస్తున్నాయి, అంతే. సిగ్గు ఎప్పుడు పడాలంటే ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు తిడతారో, ఏంట్రా నువ్వు సరిగ్గా జాబ్ తెచ్చుకొని పని చేసుకోవచ్చు కదరా అంటే అప్పుడు మనం సిగ్గుపడి ఇది మానేసి అప్పుడు జాబ్ మీద దృష్టి పెట్టాలన్నమాట. బయట వాళ్ళు అంటారు బ్రదర్, ఓళ్ళు అంటారు,
మనం అవేవి పట్టించుకోం. అయినా సరే నేను ఇప్పుడు దాకా ఇది దీంట్లోనే ఉన్నాను. ఎందుకంటే ఈ పని మనకొచ్చు. ఒక పని మనకి రావాలి గ్యారంటీగా. ఎందుకంటే మనకి ఇంట్లో కూడా పనికి వస్తుంది ఆ పని. బయట కాకుండా మనకి ఇంట్లో కూడా ఆ పని చేయొచ్చు మనం. అది మ్యాటర్. అందుకే ఈ పని నేను నేర్చుకున్నాను, చూస్ చేసుకున్నాను, కంటిన్యూ అవుతుంది ఈ పని. నేను ఇప్పుడు కూడా సిగ్గుపడను. ఏం చేస్తున్నామంటే టాటా స్కై ముందు పని చేసేవాడిని, ఇప్పుడు సొంతంగా చేసుకుంటున్నాను అంతే. అదే తేడా అనమాట. గాలి కూడా కొద్దిగా ఎక్కువైంది. ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు ఇంకో టాపిక్ మనకి కంటెంట్ మీద కంటెంట్ దొరికిందనమాట. ఆ కంటెంట్ మనం మాట్లాడడం కానీ చూపించలేము అనమాట. మాట్లాడేస్తా, ఆ కంటెంట్ గురించి మాట్లాడేస్తా, కానీ చూపించలేను అనమాట ఆ కంటెంట్ని. అది మ్యాటర్. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.